భయం కొన్నిసార్లు మనల్ని ముందుకు నెడుతుంది, కొన్నిసార్లు తప్పుదారిలోకి తీసుకెళ్తుంది. పల్నాడు జిల్లా గురజాల్లో ఒక పెట్రోల్ బంక్ వద్ద కనిపించిన ఈ దృశ్యం, పెద్ద బ్లూ డ్రమ్లో పెట్రోల్ నింపుతున్న ఒక వ్యక్తి. ఎందుకింత అని అడిగితే అతని సమాధానం సింపుల్ కానీ ఆలోచింపజేసేది. ఆయిల్ కోసం, డీజిల్. మరి 10 రోజులు ఎగ్జామ్ పిల్లలు ఉన్నారు, బండి ఆపుకుంటాం, ముందు జాగ్రత్త జరుగుతూ చేసుకుని ముందు జాగ్రత్త. 10 లీటర్లు. 60 లీటర్లు. అవును, అంటే ప్రభుత్వం చెప్పలేదు కదా. ముందు జాగ్రత్త అండి. ఏం చేస్తాం, మనం ఏం చేస్తాం, దొరకపోతే బండి ఆపుకుంటాం ఎగ్జామ్ పిల్లల కోసం. అవును. రేపు దొరకకపోతే నా ఆటో ఎలా నడుస్తుంది? అవును, అతనికి ఇది కేవలం పెట్రోల్ కాదు, ఇది అతని జీవితం, అతని కుటుంబానికి ఆహారం. కానీ ఇక్కడే ఒక పెద్ద ప్రశ్న. ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయకపోయినా మనలో ఎందుకింత భయం? పానిక్ బయింగ్ కొంతమందికి భద్రతలా అనిపించవచ్చు, కానీ అదే పని మిగతా వాళ్ళకి ఇబ్బంది కలిగించవచ్చు. ఒకరు ఎక్కువగా కొనేస్తే ఇంకొకరికి 1 లీటర్ కూడా దొరకకపోవచ్చు. సమస్య వచ్చినప్పుడు మనం కలిసికట్టుగా ఆలోచించాలి, కానీ భయంతో ముందే దాచుకోవడం కాదు. భయం తగ్గాలి అంటే నమ్మకం పెరగాలి. మనకు అవసరమైనంత తీసుకోవడం, మిగతా వారిని కూడా గుర్తుపెట్టుకోవడం, ఇదే అసలైన బాధ్యత.